ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకొని వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే 1 కప్ సేమియా తీసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో సేమియా ఈవెన్గా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోనే 1 కప్ సేమియాకి 2 కప్పుల వాటర్ వేసుకొని ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేయించుకొని 7 నుంచి 8 నిమిషాలతో పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి చేత్తో ఇలా పట్టుకుంటే సేమియా 2 భాగాలుగా విడిపోవాలి. ఈ స్టేజ్లో పావు కప్పు దాకా షుగర్, హాఫ్ కప్ నుంచి ముప్పావు దాకా వేసుకోవచ్చండి. తర్వాత పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని ఈ సేమియా షుగర్ మొత్తం కరిగి ఇలా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచి పౌడరు, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకొని 2 నిమిషాల పాటు ఉంచుకుంటే సేమియా కేసరి రెడీ.